ఆదివారం హైదరాబాద్లో చేపల వేట పార్ట్ 2. పార్ట్ 1 అందరూ మీరు చూసారని అనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. పార్ట్ 1లో చెప్పాను కదా మీకు, నేను ఏదైతే ఫిష్ అయితే రకరకాల ఫిషెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేశాను. ఇక్కడ మీరు చూస్తుంటే చాలా రకాల ఫిష్లు అయితే ఉన్నాయి. మేము ప్రతిదీ చెక్ చేస్తున్నాం అనమాట, అది మంచిగా ఫ్రెష్గా ఉందా లేదా అని చెప్పి. మీరు వీడియోస్లో మీరు ఇలా చూస్తుంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, అది వచ్చేసరికి ఇందాక ప్రీవియస్గా కనిపించింది కదా, అది వైట్ పాంప్లెట్ అనమాట. ఇది వచ్చేసరికి టోనా మనకి మంచిగానే ఉంది. దాని తర్వాత దాని పక్కన ఇంకో కొంచెం చూస్తే మీకు ఇక్కడ పీతలు కనిపిస్తున్నాయి కదా, దాని తర్వాత కానాగడతలు వచ్చినట్టున్నాయి. దాని తర్వాత ఈ రెడ్ కలర్లో కొంచెం అదే పింక్ షేడ్లో కనిపిస్తున్నాయి కదా, ఏంటో మాకు తెలియదు. బట్ అది కూడా ఇంతకుముందు నేను తిన్నాను, అది కూడా చాలా బాగుంటుంది. ఈ పీతల్లో మనకి చుక్క పీత అని అంటారు అనమాట. చుక్క పీత, బ్లూ కలర్లో నీలం పీత అని అంటారు అనమాట. అవి రెండు కొంచెం టేస్ట్ బాగుంటాయి. దాని తర్వాత ఇక్కడ కట్ చేసి ఉంది కదా, అది వచ్చేసరికి మనకి కింగ్ ఫిష్ అనమాట. ఇది కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. దాని పక్కనే పండుగప్పలు ఉన్నాయి అనమాట. మీకు ఒక విషయం చెప్పాలని, ఈ వీడియో అంతా తీస్తుంటే ఆయన నన్ను చూశాడు అనమాట. వీడియో ఎందుకు క్యాప్చర్ చేస్తున్నాం అని చెప్పి నా ఫోన్ లాక్కుని మళ్ళీ ఇచ్చేసాడు. బట్ వీడియో డిలీట్ చేయమని కండిషన్ పెట్టాడు. మనం అయితే వీడియో డిలీట్ చేస్తాం ఆయన ముందు, కానీ మేబీ ఆయనకి తెలియదు అనుకుంటా రీసైకిల్ బిన్లో ఉంటుందని. దాని తర్వాత నేను మళ్ళీ రీస్టోర్ చేసేసి అప్లోడ్ అయితే చేసేస్తున్నాను. ఇలాంటి చిన్న జరుగుతుంటాయి, కానీ నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్లా అనిపించింది అనమాట. నేనేదో ఆయన బ్యాడ్గా చేయడానికని, కానీ మనం అలా ఏం చేయం కదా. బేసిక్గా ఏంటంటే మనం ఏదో చేయించాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా పీతలు వచ్చేసరికి 300 ఉంది కేజీ, 350 రూపాయలు ఉంది. ఇందాక టోనా ఫిష్ చెప్పాను కదా, అది కేజీ వచ్చేసరికి మనకి 500 అట్లా చెప్పారు. దాని తర్వాత కింగ్ ఫిష్ వచ్చేసరికి 1000 రూపీస్ కొంతమంది చెప్పారు, 1200 అని కొంతమంది చెప్పారు. మేమైతే కానాగడతలు తీసుకున్నాం. కానాగడతలు వచ్చేసరికి కేజీ 250 రూపీస్ పడింది. మనకి పీసెస్ కూడా నియర్లీ కొంచెం పెద్ద ఉన్నాయి కాబట్టి ఒక 10-15 అట్లా వచ్చాయి. మేమైతే కొనుక్కున్న ఎన్ని తీసుకొని ఎప్పుడు మేము రెగ్యులర్గా ఒకరి దగ్గర క్లీన్ చేపిస్తాం అనమాట. ఆమె రాకపోతే ఎవరి దగ్గర క్లీన్ చేస్తాం. ఆమెమో రేపల్ నుంచి వస్తారనమాట. సో నేను రేపల్లో డిప్లొమా చదవడం వల్ల నాకు కొంచెం అట్రాక్షన్, నాకు అది ఒక బాండింగ్ ఉండడం వల్ల నేను ఆమె దగ్గర ఎప్పుడు మోస్ట్లీ క్లీన్ చేపిస్తుంటాను. చూస్తున్నారు కదా ఈ ఫోటోలో ఉన్న ఆమె అనమాట. సో మంచిగా నీట్గా క్లీన్ చేస్తుంది. మేమైతే ఇప్పుడు అది క్లీన్ చేపిస్తున్న చేపలు ఏవో తెలియదు, కానీ అది ఫ్రై అయితే సూపర్ ఉంది. దాని తర్వాత కానాగడతలు కూడా క్లీన్ చేసింది. నేను మొత్తం క్యాప్చర్ చేయలేకపోయాను, కొన్ని మిస్ అయినాయి. వాళ్ళు చూడండి ఫన్ చేసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు నీళ్ళ వేసుకుంటుంటారు. మంచి ఎనర్జీగా ఉంటారు, ఎలానే ఉంటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు మన వీడియోలో బాగా నచ్చిన పాటిని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మనల్ని ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ.